నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్. గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు. గురువుల్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచన. ముప్పై 36 రాజకీయ హత్యల వివరాలు ఇవ్వాలి, లేకుంటే జగన్ పై చర్యలు తప్పవు. హోంమంత్రి అనిత వ్యాఖ్యలు. రేషన్ డీలర్ల సమస్యలు ప్రభుత్వం పరిష్కరిస్తుంది. జగన్ హత్య రాజకీయాల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్న ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. రాష్ట్రపతి పాలన గురించి జగన్ మాట్లాడడం సిగ్గుచేటు. వైసీపీ హత్య రాజకీయాలు మానుకోవాలని మాజీ మంత్రి డొక్కా హితవు. ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టడంతో పాటు ఆర్థిక, శాంతి భద్రతలు, మద్యం పాలసీలపై అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రం విడుదల చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మంగళగిరి సీకే కన్వెన్షన్ లో రామదూత స్వామి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు జరిగాయి. సీఎం చంద్రబాబు పాల్గొని వేదవ్యాసుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యం, ధర్మం, ధ్యానం ద్వారా జీవన గమ్యాలను మార్చుకోవాలని ప్రజలకు చంద్రబాబు సూచించారు. గురువుల పట్ల గౌరవంతో మెలగాలని తెలిపారు. ఓం సద్వందితాయ నమః అధిపతయే నమః. ఓం శ్రీ శివవిలాధిపతయే నమః. ఓం పరివ్రాజక స్వామినే నమః. దిగ్వసనాయ నమః. ఓం దివ్యబోధకాయ నమః. ఓం దత్తగురవే నమః. ఓం మౌనవ్యాఖ్యా సమలుస్తాయ నమః. ఓం జ్ఞానస్వరూపాయ ఆత్మికాయ నమః. ఓం నిరూపాధికాయ నమః. ఓం హిరణ్యవర్ణామరిణే సువర్ణరజతస్రజాం గంగామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం అలక్ష్మీర్వేదస్య తాత్వావృణే. ఓం యామ్యహం అద్వారాం దురాదర్శాం చ పుష్టాం కరీషిణే ఈశ్వరేకం సర్వభూతానాం తావిహోపహ్వయే శ్రియం రాజాదిరాజ. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక 36 హత్యలు జరిగాయంటున్న వైఎస్ జగన్ వాటి వివరాలు ఇవ్వాలని హోంమంత్రి అనిత సవాల్ చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. నూతన ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న జగన్ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైక్ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తే చట్టం ఎందుకు ఊరుకోవాలని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాకుండా తప్పించుకునేందుకు ఢిల్లీలో జగన్ ధర్నా చేయబోతున్నారని మంత్రి అనిత విమర్శించారు. ప్రభుత్వం మీద బురద చల్లడానికి, ప్రజల్లోని ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి నంగనాచి కబుర్లు మాట్లాడడం చూస్తూ ఉంటే విడ్డూరం అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడిన మాటల్ని బేస్ చేసుకొని ఈరోజు గవర్నమెంట్ ఎందుకు అతని మీద చర్యలు తీసుకోకూడదు? నీ దగ్గర నిజంగానే 36 రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి నీ దగ్గర కనుక డేటా ఉంటే ఇవ్వు. డేటా లేకపోతే ఎందుకు అలా చేసావు? నీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు? పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీ మీద ఢిల్లీలో ఎందుకు చేస్తున్నాడు తెలుసా? మరి 22వ తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది కదండి. అసెంబ్లీలో వస్తే మన బండారం బయటపడిద్ది. 24న 23, 24లో శ్వేతపత్రం లా అండ్ ఆర్డర్ మీద, గాంజా మీద, డ్రగ్స్ మీద అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి సిద్ధపడ్డాం. నీకు దమ్ముంటే ఇక్కడే ఆటవిక పరిపాలన జరిగిపోతుంది, ఇలా జరిగిపోతుంది, అలా జరిగిపోతుంది అని నువ్వు అనుకునుంటే, నిజంగా నీ మనసాక్షికి నువ్వు అనుకునుంటే దమ్ముంటే అసెంబ్లీకి రా, అసెంబ్లీలో మాట్లాడేసుకుందాం. గత 5 సంవత్సరాలుగా అరాచకాలు చేసిన జగన్ ను రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు.
అరండర్పేటలో జరిగిన రేషన్ డీలర్ల అసోసియేషన్ జిల్లా సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్ ఢిల్లీ వెళ్లి నిరసన చేపడతామని చెప్పడం సిగ్గుచేటన్నారు. జగన్ పేరు చెబితేనే ప్రతి ఒక్కరూ అవమానంగా భావిస్తున్నారని అన్నారు. పల్నాడులో హత్యలను ప్రోత్సహించిన జగన్ హత్యా రాజకీయాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించడంతో పాటు పేద ప్రజలకు సమర్థవంతంగా రేషన్ అందించేలా చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మాధవరావు, అర్బన్ అధ్యక్షులు తుమ్మల గాంధీ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చేటువంటి ఏదైతే ఆహార వస్తువులు అది బయట మార్కెట్ వెళ్లకుండా కట్టడి చేసేటువంటి కార్యక్రమంతో ఈ 3 రకాల వ్యవస్థలను పూర్తిగా కట్టుదిట్టం చేస్తూ ఈరోజు చౌక డిపోల వ్యవస్థను ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి. వీళ్ళ డిమాండ్లన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళి వాళ్ళ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ల మీద ప్రభుత్వానికి దృష్టి సారించేటువంటి విధంగా కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేస్తాం. ఏదో ఒక విధంగా ఢిల్లీకి వెళ్తే అక్కడ ఢిల్లీలో ఆల్రెడీ ఆయన పరువు పోయి ఉంది. అక్కడికి వెళ్తే రేపు ఎల్లుండి ఆయన చూస్తాడు, ఢిల్లీ ప్రజలు ఆయన ఇంట్లో చీదరించుకుంటాను. ఎందుకంటే ఆయన చేసినటువంటి విధ్వంసం ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో చేసిన విధ్వంసం ఢిల్లీ గల్లీల్లో కూడా తెలుస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసి 5 సంవత్సరాల పాటు ఏ ఒక్క వర్గానికి కూడా, ముఖ్యంగా కార్మిక రంగాన్ని కానీ అలాగే ఇదే హత్యల గురించి చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, నా మాచర్ల పట్టణంలో అబద్దయ్య గారిని హత్య చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళావు? ఆ యొక్క ముఖ్యమైన డిమాండ్లు ఏంటంటే రేషన్ డీలర్ల ద్వారా మాత్రం పంపిణీ జరగాలి. ఆహార భద్రతా చట్ట ప్రకారం డీలర్లకు 7,500 గౌరవ వేతనంతో పాటు 150 రూపాయల కమిషను గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవోలన్నీ కూడా అమలు చేసి మాకు న్యాయం చేయాలని, దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ భరోసా యాత్రలో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా నూతన కమిటీ ఎన్నిక పెట్టుకుంటున్నాం. ఈరోజు నూతన కమిటీ ఎన్నిక అయిన తర్వాత అన్ని జిల్లాల పర్యటన అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మా సమస్యల పరిష్కారం కోసం మేనిఫెస్టోలో పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాకు ఫ్రెండ్లీ ప్రభుత్వం. రేషన్ డీలర్లకి ఖచ్చితంగా మా డీలర్లకు మంచి జరుగుతుంది. సంక్రాంతి కానుకలతో సహా అన్నీ వస్తాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ మాట్లాడడం సిగ్గుచేటని మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ అన్నారు. బృందావన్ గార్డెన్స్ లో డొక్కా మాణిక్యవర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కొన్ని చోట్ల జరిగే దురదృష్ట ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 2 యువకుల మధ్య జరిగిన గొడవతో యువకుడి హత్యకు గురికావడం విచారకరమన్నారు. జగన్ హత్య రాజకీయాలను మానుకోవాలన్నారు. 1000 ఎలుకలను తిన్న పిల్లి కాశీ తీర్థయాత్రకు వెళ్లినట్లు జగన్ ఢిల్లీ వెళ్లి నిరసన చేస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రజలను రెచ్చగొట్టేలా జగన్ మాట్లాడుతున్నారన్నారు. వ్యవస్థలపై నమ్మకం లేని జగన్ దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడుతున్నారన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్ గౌరవించాలన్నారు. రాష్ట్రంలో కొన్ని చిన్న సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల దురదృష్టకర సంఘటనలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటి పట్ల జాగ్రత్త వహించాలని చెప్పి, కఠినంగా వ్యవహరించాలి, లా అండ్ ఆర్డర్ పట్ల ఖచ్చితంగా వ్యవహరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ, దానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వెళ్ళి చాలా దుర్మార్గమైన భాష మాట్లాడారు. వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటాడు, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలంటాడు. మరి ఏమన్నా మైండ్ దొబ్బిందేమో నాకు అర్థం కావట్లేదు. అదేంటి, 15 రోజుల క్రితమే నీకు జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్లో నీకు జీవిత ఖైదు విధించారు ప్రజలంతా కలిసి రాష్ట్రం. దాన్ని విస్మరించి 15 రోజుల్లో ఒక సంఘటన ఆ సంఘటన ఖండించాలి. ఆ సంఘటన ముక్తఖండంతో రాష్ట్ర ప్రజలంతా ఖండన చేస్తూ ఉన్నారు రాజకీయాలకు అతీతంగా. దాన్ని నువ్వు రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటావని చెప్పి అంటాం అనేది ఇది చాలా దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఇది ఎట్లా ఉందంటే, 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీకి తీర్థయాత్ర వెళ్ళినట్టు ఆయన ఢిల్లీ పోతాడంట. ఆయన ఎంత హాస్యాస్పదంగా ఉందో చూడండి. 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీకి తీర్థయాత్ర వెళ్ళినట్టుగా ఆయన ఢిల్లీ వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పి ధర్నా చేస్తాడంట. ఎంత దుర్మార్గం అది! ఏంటి నీ ఆలోచన? నువ్వు ఒక రాజకీయ పార్టీని, ఒక వ్యవస్థను నడుపుతున్నావు అనే విషయాన్ని మర్చిపోతున్నావు. ప్రజాస్వామ్యం, దానికి రాజ్యాంగం అనే ఒక కొలబద్ద ఉందనేది మర్చిపోతా ఉన్నావు. ప్రజలు నీకు మొన్ననే జడ్జిమెంట్ ఇచ్చారు. 164 సీట్లు, 155 సీట్లుగా 124 సీట్లు ఇచ్చారు. నీకు ఒక రకంగా ప్రజలు ఇచ్చిన జడ్జిమెంట్ ఒక జీవిత ఖైదు లాంటిది. నువ్వు ఒకసారి అంతర్మదనం చేసుకుంటే ప్రజలు నిన్ను ఎందుకు తృణీకరించారో నీకు అర్థం అవుతుంది. నువ్వు ఆ విషయాలను విస్మరించి రాష్ట్రంలో ఒక విధ్వంసం, నేను భాష, నువ్వు మాట్లాడే నీ బాడీ లాంగ్వేజ్ ఏంటది నాకు అర్థం కాదు.
ఎందుకు అంత ఆవేశం? అప్పుడే ప్రభుత్వాలు రద్దుగా అన్ని వెంటనే వస్తావు అధికారంలోకి. 5 ఏళ్ళు వెయిట్ చేయాల్సిందే కదా, ప్రజాస్వామ్యతంగా నువ్వు ఫైట్ చేయాల్సిందే కదా. అలాంటి మార్గాలు వెన్నుకోకుండా ఎందుకు విధ్వంసకరంగా రెచ్చగొడతావు ప్రజల్ని? అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో శవ రాజకీయాలను మొదలుపెట్టిందని జనసేన నాయకులు నాగబాబు విమర్శించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో క్రియాశీల కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులను నాగబాబు పంపిణీ చేశారు. వైసీపీ నేతలు గత 5 ఏళ్లలో చేసిన అరాచకాలకు సమాధానం చెప్పుకునే రోజు త్వరలోనే వస్తుందన్నారు. చేసిన అవినీతి అక్రమాలకు చట్టపరంగా శిక్ష తప్పదని స్పష్టం చేశారు. ప్రతి జన సైనికుడికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని నాగబాబు తెలిపారు. మన తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసి ఘన విజయం సాధించడం, ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎంగా చేయటం, ఒక గొప్ప మానవతావాది, మంచితనం, వ్యక్తిత్వం, త్యాగనిరతి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చేయటం, దాని నిజంగా మన అదృష్టం. ఏమి చెప్పినా ఇలాంటి పనికి మాలినటువంటి కామెంట్లు చేసే వైసీపీ వాళ్ళని చూస్తే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది. మనం 6 నెలలు టైం ఇచ్చాం వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు. వాళ్ళు కనీసం 1 మంత్ కూడా టైం ఇవ్వకుండా కాట్ల కుక్కల్లాగా మీద పడుతున్నారు కూటమి ప్రభుత్వం మీద. పర్వాలేదు, మీరు పడండి, మిమ్మల్ని మీ పరిస్థితిని బట్టి మీకు యాంటీ రాబీస్ ఇంజెక్షన్ ఇవ్వటమో, లేకపోతే మీరు చేసిన యాదవ పనులకి తన్ని మీ నేరాలకి తగిన బుద్ధి చెప్పి లోపల వేయటమో జరుగుతుంది, దాంట్లో డౌట్ లేదు. మీరు చేసిన ప్రతి పనికి మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి రోజు నాకు తెలిసి 1 or 2 yearsలో వస్తుంది. అదే దట్ డిపెండ్స్ అపాన్ వాళ్ళ గ్రావిటీ, వాళ్ళు చేసిన నేరాలు ఎట్లా ఉంటాయి వాటిని బట్టి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రజలకు ఎటువంటి ఉపయోగపడకపోగా వాళ్ళ జోబులో నుంచి ఈ వైసీపీ నేతలు కానీ, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ, వాళ్ళ జోబులో నుంచి 10 రూపాయలు ఇవ్వటం నేను ఇంతవరకు ఎక్కడా చూడలే. విద్యానగర్లోని సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమిని వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో సాయి సంకీర్తన నామావళిలో భక్తులు పాల్గొన్నారు. కార్పొరేటర్లు వేములపల్లి శ్రీరామ్, కొమ్మినేని కోటేశ్వరరావు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో పొలాలు నీట మునిగాయని, రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ కోరారు. అధికారులు పంట పొలాలను పరిశీలించి నష్టపరిహారం అంచనా వేసి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుంటూరులోని సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య సమస్యపై ప్రత్యేక డ్రైవ్ పెట్టాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల పొలాలు నీట మునిగిని, వేసిన విత్తనాలు మురిగిపోయి అవి మొలకెత్తడానికి అవకాశం లేని స్థితిని ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో కౌలు రైతులు తీవ్రంగా నష్టపోవడం అనేది జరిగింది. రైతులకి ఆయా ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే గుంటూరు జిల్లాలో, పల్నాడు జిల్లాలో, బాపట్ల జిల్లాలో, మిగతా అన్ని జిల్లాల్లో కూడా యుద్ధ ప్రాతిపదికన అధికారులు పర్యటించి దానిపైన నష్టాన్ని అంచనా వేసి రైతులకి తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చైతన్యపురిలోని ద్వారకామాయి సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. సాయిబాబాకు ఎమ్మెల్యేలు గల్లా మాధవి, గుమ్మనూరి జయరాంలు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని బాబాను వేడుకున్నట్లు ప్రజాప్రతినిధులు తెలిపారు.
చైతన్యపురి మెయిన్ రోడ్లోని సాయిబాబా టెంపుల్లో, ద్వారకామాయి సాయిబాబా టెంపుల్లో పూజలు విశేషంగా జరగడం జరిగిందండి. అద్భుతంగా ఆయన కృపకి అందరం కూడా పాత్రలయ్యాము. భక్తులందరూ విచ్చేసి ఈరోజు గురు పౌర్ణమి మహోత్సవాన్ని చాలా అద్భుతంగా జరుపుకున్నారు. ఆ బాబా గారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలి, గురు కృప ప్రతి ఒక్కరి మీద ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి కోరుకుంటూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా షిరిడీకి వెళ్ళేవాడిని. ఏదో ఒక గుంటూరు బాబా దయ వల్ల ఈ గుంటూరుకి రావడం నేను అదృష్టంగా భావిస్తూ, అన్ని విధాలుగా రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, బాబా ఆశీస్సులు అందరికీ కలగాలని, అందరూ ఆరోగ్యంగా అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం బ్రాడీపేటలో జరిగింది. బ్రాడీపేట పెన్షనర్స్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. త్వరలో ప్రభుత్వ పెద్దలను కలిసి తమ సమస్యలపై వినతి పత్రాలను ఇవ్వనున్నట్లు చెప్పారు. రిటైర్ అయి కూడా సర్వీస్ చేస్తున్న పెన్షనర్లను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. 15వ పీఆర్సీని ఇవ్వడంతో పాటు బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సహా అధ్యక్షులు అబ్దుల్ కరీం, ప్రభుదాస్, పెద్దన్న గౌడ్, శర్మ తదితరులు పాల్గొన్నారు. ఏ ప్రభుత్వం ఉండా సంఘం తరఫున ప్రయత్నం చేస్తానే ఉంటుంది. సంఘం సాధించుకుంటానే ఉంటుంది. సంఘం కొన్ని డిమాండ్ చేస్తాం, కొన్ని సాధించుకుంటాం, కొన్ని సాధించుకోకపోయినా మళ్ళా తర్వాత డిమాండ్ పెడతాం, కొన్ని సాధించుకుంటానే ఉంటాం. గవర్నమెంట్ కొన్ని ఇస్తానే ఉంటుంది, దానికి గవర్నమెంట్ ధన్యవాదాలు చెప్తానే ఉంటాం. కాబట్టి సంఘం అనేది ఇది 50 సంవత్సరాలు నడుపుతా ఉంది. కాబట్టి ఈ సంఘం తరఫున ఏ గవర్నమెంట్ ఉండా, ఏ ముఖ్యమంత్రి గారు ఉండా, ఎవరుండా వాడు నోటీసు మా ఇబ్బందులు మా సమస్యలు తీసుకెళ్ళడం పరిష్కరించుకునే ధైర్యంగా పనిచేస్తారు. కాబట్టి ఈ సభాముఖంగా రాష్ట్ర సంఘం ఈసీ తరఫున నగరాల్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ షిరిడీ సాయి ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సాయిబాబా జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా పెరవల్లి సుబ్బారావు వెండి కిరీటం, అమ్మవారికి బంగారు చెవిదిద్దులను, శ్రీనివాసరెడ్డి లక్ష గులాబీలు, సుందర్రావు వెండి కంచం, వేణుగోపాలరావు మకర తోరణాలను బహుకరించారు. షిరిడీ సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు ఓరుగంటి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. వ్యాస భగవానుడు పుట్టినరోజు సందర్భంగా ప్రతివాడికి ఏ కార్యక్రమం చేయాలన్నా ఒక నిర్దిష్టమైన నిర్దేశించేటటువంటి మనస్తత్వం కలిగిన గురువు కావాలి. అలాంటి గురువుని మన పురాణాల్లో వ్యాస భగవానుని ఎన్నుకున్నారు. కాబట్టి ఈ తరంలో, ఈ కలియుగంలో షిరిడీ సాయినాథుని గురువుగా భావిస్తూ ఈ గురు పౌర్ణమి ఉత్సవాల్ని మనం జరుపుకుంటాం. ఈ గురు పౌర్ణమి ఉత్సవాల సందర్భంగా బాబా గారికి ఉదయాన్నే ఇవాళ విశేష అభిషేకాలు, అదేవిధంగా ఇవాళ మధ్యాహ్నం ఈ ఆలయ ప్రాంగణంలో సుమారు 2,000 మందికి అన్నప్రసాద కార్యక్రమం. గురు పౌర్ణమి అంటే మనకి జ్ఞానం బోధించే ఒక గురువుని పూజించేది. మరి ఈ జ్ఞానం ద్వారాగా మరి ప్రజలకి ఎంతో మనం నేర్చుకునే విధంగా మన ప్రవర్తన, మన అలవాట్లు ఉండాలని మరి గురు పౌర్ణమి ద్వారాగా మరి అందరికీ కూడా జ్ఞానం బోధించే ఒక గురు పౌర్ణమిని మనం అందరం కూడా గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలానే మరి శ్రీ వెంకటేశ్వర కాలనీలో జ్ఞాన సరస్వతి అమ్మవారు, షిరిడీ సాయిబాబు గుడి వద్ద ఈ కార్యక్రమము రంగరంగ వైభవంగా జరుగుతాం. ట్రూత్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు జరిగాయి. కొరటిపాడులోని కొమ్మినేని గార్డెన్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆధ్యాత్మిక గురువు, ట్రూత్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు వివేకానందకు గురు పూజను భక్తులు నిర్వహించారు. ఈ సందర్భంగా భగవద్గీతపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రవచించారు. గురువు ద్వారా పొందిన జ్ఞానం ఎప్పటికీ నిలిచిపోతుందని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను పెంపొందించుకోవాలని వివేకానంద సూచించారు. చదువుకున్నంత మాత్రాన, ఆ పదం చదివినంత మాత్రాన ఆ పదంలో ఉన్న జ్ఞానం మన సొంతం. కానీ పదం వేరు, జ్ఞానం వేరు. పదం అనే
ఒక తొడుగులో ఒక మిఠాయి కొట్టంలో జ్ఞానం అనే మిఠాయి పొసిగి ఉంది. కాబట్టి ఆ శబ్దంలో ఆ పదంలో పొసిగి ఉన్న తత్వజ్ఞానాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకుని అర్థమయ్యే రీతిగా చెప్పి అర్థమైన జ్ఞానాన్ని అనుష్ఠానాన్ని గావించడంలో గురువు సజీవంగా ఉన్న గురువు ముఖ్య భూమికను పోషిస్తారు. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కొల్లూరు ప్రసన్న ఆంజనేయ స్వామివారిని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సత్తెనపల్లి శాసనసభ్యులు కన్న లక్ష్మీనారాయణ, పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ దర్శించుకున్నారు. గురు పూజోత్సవం సందర్భంగా నగరంలో ఆది గురువు జాంబవ దేవునికి ప్రత్యేక పూజలు చేశారు. అరండల్పేటలోని రంగనాయక స్వామి దేవాలయంలో జరిగిన ఆది గురువు జాంబవ దేవుడి పూజలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ పాల్గొన్నారు. అణగారిన వర్గాలకు గౌరవం దక్కాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తున్నారన్నారు. ధార్మిక రంగంలో కూడా అన్ని కులాల వారికి సమాన హక్కులను కల్పించాలని కోరారు. దేవాలయాల్లో పూజారులుగా దళితులకు స్థానం కల్పించాలని కోరారు. దీనిపై భవిష్యత్తులో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ ప్రయత్నం ద్వారా ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం, ఆధ్యాత్మికం కూడా అందరం సమానమే, ఎవరు వేరు కాదనేది మా ఉద్దేశం. దాన్ని ప్రచారం చేయాలనేది ఈ ఆదిజాంబవుడు సృష్టి మూల పురుషుని మేము బయటికి తీసుకుని వచ్చాం. వారి ధర్మాన్ని, వారి యొక్క ఆలోచనల్ని మేము ప్రచారం చేస్తా ఉన్నాం. అన్ని కులాలని గౌరవించడం, అన్ని కులాలకి సమానమైన హక్కుల్ని కల్పించడం, అందరూ ఈక్వలే, పుట్టిన ప్రతివాడు సమానమే, ప్రతి జీవికి గౌరవం ఉందనేది మా ప్రచారం. అది ఆదిజాంబవ యొక్క సిద్ధాంతం. చట్టం ముందు అందరూ సమానమే అంటాం, రూల్ ఆఫ్ లా అంటాం. అదేవిధంగా ధర్మం ముందు కూడా అందరూ సమానమే అనేది మా ప్రచారం. భవిష్యత్తులో దేవాలయాల్లో, గుళ్ళల్లో కూడా మా వర్గానికి సంబంధించిన వాళ్ళు పూజారులుగా ఉండాలి. ఆ దశ రావాలి. ఆగమ శాస్త్రాలను అభ్యసించే విద్యార్థులకి మీరు ప్రోత్సహించాలనేది కూడా ధర్మ ప్రచారవేత్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను, ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తామన్నా. ఇవాళ ఉన్నటువంటి కొన్ని దుర్మార్గమైనటువంటి శక్తులు ఎందుకు ఆ దిశగా ప్రయాణం చేయట్లేదో, ఎందుకు వర్ణ విచక్షణ చేస్తూ ఉన్నారో, ఎందుకు సామాజిక రుగ్మతలను ప్రజల మధ్య, మానవుల మధ్య తీసుకొస్తున్నారో దీన్ని అరికట్టడం కోసం ఇవాళ దీన్ని మనం అందరం కూడా గమనంలో తీసుకొని మరి అటువంటి అణగారిన వర్గాలకి మన యొక్క పెద్దల చరిత్రని, దేవతా యుగంలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలని ఈ సందర్భంగా గురు మహోత్సవ సందర్భంగా గురువులందరికీ కూడా, మరి గురువు పౌర్ణమి సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అవగాహన సంస్థలో జరిగిన ఆరోగ్య సభ కార్యక్రమంలో డాక్టర్ వెంకట్ కళ్యాణ్ పాల్గొన్నారు. అరండల్పేటలోని అవగాహన సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం జరిగే ఆరోగ్య సభ కార్యక్రమంలో డాక్టర్ వెంకట్ కళ్యాణ్ పాల్గొని ఊపిరితిత్తుల శ్వాసకోశ సంబంధిత వ్యాధులపై అవగాహన కల్పించారు. న్యూమోనియా, ఉబసం, క్షయ, ఛాతీ ఇన్ఫెక్షన్ వ్యాధులు, వర్షాకాలంలో వ్యాపించే డయేరియా, డెంగ్యూ, ఫ్లూలపై అవగాహన కల్పించారు. ఊపిరితిత్తులు, శ్వాసకోశ సమస్యలు వచ్చినప్పుడు సకాలంలో చికిత్స పొందడం ద్వారా ఉపశమనం పొందే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో కొండా శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు ఇంకోటి గుర్తుంచుకోండి, దేవుడు అందరికీ గాలి ఇస్తున్నారు, దానికి ఆక్సిజన్ ఇచ్చాడు. ఆ ఆక్సిజన్ కనుక దేవుడు చెట్లు ఇచ్చి ఆక్సిజన్ ఇవ్వకపోతే మనకు రోజుకి ఎంత ఖర్చు అయిపోతుంది ఆక్సిజన్కి? మీకు ఎవరైనా కోట్లు అయిపోతుంది. ఎగ్జాక్ట్గా సార్ ఎవరన్నా మీకు ఇక్కడ గన్ పెట్టి చెప్పాడా గాలి పీల్చుకోమాకరా లేపేస్తానని అన్నాడా సార్? ఎవరన్నా అంటున్నారా సార్? మరి ఎందుకు తీసుకోవట్లేదు సార్ మీరు? రోజు వెళ్ళలేదు అసలు మనం ఎందుకు చాలా బిజీగా ఉంటున్నాం. నేను చెప్పినట్టు గాలి లోపల తీసుకోండి, 6 సెకండ్ హోల్డ్ చేయండి, వదులుతూ ఒకేసారి నవ్వండి. గురు పౌర్ణమి సందర్భంగా పండరీపురంలోని శ్రీ షిరిడి సాయి పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 30వ గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా పండరీపురంలోని సాయిబాబా ఆలయంలో వారం రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 5వ రోజు ఆలయంలోని మూల విరాట్కు గంధం, విభూది, పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన దక్షిణావృత శంఖంతో ప్రత్యేక అభిషేక కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరి రోజు జరగనున్న మహా అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ నిర్వాహకులు కోరారు. ఇవాళ ఆదివారం గురు పౌర్ణమి. మూల విరాట్కు ధర్మకర్తల చేత మరియు భక్తుల చేత ప్రత్యేక అభిషేకములు జరుపుకోవడము ఇప్పుడు జరుగుతున్నాయి కూడా. రేపు సోమవారం 11 గంటల నుంచి అన్నదానం జరుగుతుంది కాబట్టి అందరూ అన్నదానానికి
రావాల్సిందిగా కోరుతున్నాను. నగరంలోని బిఆర్ స్టేడియం సమీపంలో ఉన్న కోడిగుడ్ల సత్రం నందు నిర్మిస్తున్న సమీకృత సంక్షేమ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బందెల నాసర్జీ డిమాండ్ చేశారు. 2011వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ పనులు ఇంకా పూర్తి కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంక్షేమ భవనానికి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 90 లక్షల రూపాయలు కేటాయించి పూర్తి చేయాలని అన్నారు. విద్యా సంవత్సరమైన కనీసం ఒక 20 రోజుల్లో ఒక 4 రోజుల్లో పూర్తి స్థాయిలో హాస్టల్ నిర్మించి విద్యార్థులు అందుబాటులో తెస్తే 4 జిల్లాల నుంచి గుంటూరు నగరానికి వస్తామన్నారు విద్యా కేంద్రం అని చెప్పని. అటు ప్రకాశం జిల్లా దగ్గర నుంచి కృష్ణా జిల్లా వరకు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల విద్యార్థులు చదువుకునే పరిస్థితి గుంటూరు నగరంలో ఉంది. కాబట్టి పేద వర్గ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పని ప్రభుత్వాన్ని, ఈ శాఖ అధికారులని, మంత్రులను డిమాండ్ చేస్తా ఉన్నాం. 23వ డివిజన్లోని శ్రీ వీర్ల అంకమ్మ తల్లి శాకంబరీదేవి అలంకరణ మహోత్సవాలకు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆలయ కమిటీ అధ్యక్షులు కోలా కళ్యాణ్, ఎక్స్ కార్పొరేటర్ గంట పెద్దబ్బాయి, పశ్చిమ ప్రధాన కార్యదర్శి గంట మౌలిక మరియు భక్త బృందం పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.